హే ఆల్, ఈ బర్డ్స్ ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి కదా. ఇలాంటి ఎన్నో రకరకాల బర్డ్స్ని మీరు ఈ వీడియోలో చూస్తారు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ దిస్ కంప్లీట్ వీడియో. ఇది ఈకో పార్క్, హిమాయత్ సాగర్ దగ్గరలో ఉన్న ఈకో పార్క్. మేము రీసెంట్గా విజిట్ చేసినాం. ఇది ఎంట్రన్స్ ఆఫ్ దట్ పార్క్. ఈ పార్క్లో అసలు ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయంటే మేమైతే ఎంత సర్ప్రైజ్ అయినామో అసలు. ఓ మై గాడ్, ఇట్ ఈస్ లైక్ వెరీ బ్యూటిఫుల్ డే వి స్పెండ్ దేర్. ఇదంతా ముందుకి పార్క్ ఎంటర్ అవ్వగానే పార్కింగ్ ఏరియా. సో మన వెహికల్ పార్క్ చేసుకొని టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. టికెట్ ఈజ్ అరౌండ్ 100 రూపీస్ పర్ అడల్ట్. మేము ఈవినింగ్ టైం అట్లా వెళ్ళినాము అండ్ వీకెండ్, సో రష్ కొంచెం ఎక్కువగానే ఉంది, బట్ ఇట్స్ ఓకే. ఎంత రష్ ఉన్నా మేనేజబుల్ అంత ఏరియాలో ఉంది పార్క్. అండ్ ఇలా ఎంటర్ అవ్వగానే దిస్ ఈస్ ద ఎంట్రీ వేర్ యూ కుడ్ సీ ద బ్యూటిఫుల్ నేచర్. మేము వెళ్ళిన టైంకి క్లౌడ్, ఆకాశం అంతా ఇట్లా కనిపిస్తుంది. అసలు ఎంత బాగుండే వెదర్కి ఆ వైబ్ అంటే. ఇట్ ఈస్ సో కామింగ్ అండ్ ప్లెజర్ వెదర్. పిల్లల్ని తీసుకొని చాలామంది వచ్చారు. అసలు ఎంత బాగా డే స్పెండ్ చేయొచ్చు అంటే పిల్లలకి ఇట్ వాజ్ లైక్ ఒక మంచి రిలాక్సేషన్ టైము. ఎంటర్ అవ్వగానే పార్క్ వ్యూ ఇలా ఉంటుంది మనకు. రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో ఎక్కడ చూసినా ఇట్ ఈస్ లైక్ ఫుల్ గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ. ఐస్కి అయితే అసలు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళైనా, సిస్టమ్ ముందు చేస్తున్న వాళ్ళకైనా ఒక రిలాక్సేషన్ పీరియడ్ కావాలనిపిస్తుంది కదా. అసలు ఈ పార్క్ వెళ్తే మాత్రం మనం ఒక అది వచ్చేసినట్టే. మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ కూడా నాకు నచ్చేది ఏంటి అంటే ఇలాంటి పార్క్స్కి పిల్లల్ని తీసుకొచ్చి బాగా టైం స్పెండ్ చేసారనమాట. ఫ్రెండ్స్తో రావడం, ఫ్యామిలీస్ చాలామంది వచ్చారు. అలాగే చిన్న చిన్న బేబీస్ని తీసుకొని వచ్చారు చాలామంది. మా వాడు 1.5 ఇయర్స్ కదా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎక్కడ చెట్లు ఉన్నాయి, ఎక్కడ పూలు ఉన్నాయి, ఎక్కడ ఏం రాసున్నాయి అన్నీ. హీ వాజ్ లైక్ అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది, అటు చూద్దాం ఇటు చూద్దాం. హీఈస్ వెరీ ఎక్సైటెడ్. అండ్ వాడంతలు వాడే నడుస్తాను, నేనే పరిగెడతాను, అన్ని పూలు పట్టేసుకుంటాను అని అంటున్నాడు. సో ఇది పార్క్లో ఉన్న చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఈ పార్క్లో మనకు అసలు ఎంత ఫ్రీగా ఉందంటే పిల్లలు ఆడుకోవడానికైనా, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు కూడా ఆడుకునేలాగా ఉన్నాయన్నమాట. అండ్ గ్రీనరీకి వచ్చేసరికి ఎన్ని రకరకాల ప్లాంట్స్ ఉన్నాయో, ఎన్ని రకరకాల ట్రీస్ ఉన్నాయో. అండ్ స్టోన్స్ని కూడా చూడండి, ఇలా ఎలిఫెంట్స్ లాగా డిజైన్ చేపించి పెట్టేవి. పార్క్లో పిల్లలు ఆడుకునే ఈ జారుడు బండ, ఉయ్యాలలు ఇవన్నీ చూస్తుంటే అయితే నాకు నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చినాయి. స్కూల్లో మనకు ఉండేది కదా, లైక్ ఈవినింగ్ గేమ్స్ పీరియడ్ ఎప్పుడు అవుతుందో అప్పుడు వెళ్ళి ఫుల్గా ఆడుకోవచ్చు అనే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఇవన్నీ చూస్తే మాత్రం నాకు అదే అనిపించింది. పిల్లలందరూ మంచిగా ఆడుకుంటున్నారు. వాళ్ళ డే అయితే అసలు ఫుల్ ఎనర్జెటిక్గా ఉండే. మా వాడిని కూడా కాసేపు అలా ఆడిపించి తీసుకెళ్ళాము. పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మాకు ఈ బంతిపూలది ఒక చిన్న ఏరియాలో ఫుల్ పెట్టారనమాట ఈ చెట్లు. ఇక్కడంతా ఇంకా ఫ్లవర్సే ఉన్నాయి. అసలు ఎంత బాగా అనిపించిందంటే అక్కడ చూడండి, చూస్తున్నారు కదా, అదొక లోటస్ పాండ్. ఇవన్నీ బంతిపూల చెట్లు, రకరకాల ఫ్లవర్స్ పెట్టిరు. ఇదంతా కొత్తగా పెట్టినట్టున్నారు, ఇంకా పువ్వులు రాలేదు బంతిపూలవి. మ్యారీగోల్డ్ మీకు ఐడియా ఉంది కదా. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి లోటస్ పాండ్. నాకైతే లోటస్లు అంటే ఎంత ఇష్టం అంటే అసలు చెప్పలేను. అదొక ఫీల్ అండ్ గుడ్ వైబ్ వస్తుంది నాకు లోటస్ని చూడంగానే. ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో అక్కడ కాసేపు స్పెండ్ చేసినాం. ఇంకా పార్క్ అంతా అట్లా ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకున్న టైంకి, ఈ పువ్వులు ఇవన్నీ చూస్తున్న టైంకి అప్పుడు వచ్చింది యాక్చువల్ సడన్ సర్ప్రైజ్ మాకు. అదేంటి అంటే ఇలా వాన పడడం, సడన్ మాన్సూన్ అంటే ఆహా, నాకైతే ఒక ఊటీలో ఉన్న వైబ్ వచ్చింది. మేము రీసెంట్గా ఊటీ విజిట్ చేసినప్పుడు అయితే ఇలానే ఉండే ఆల్మోస్ట్ వెదర్. వాన పడుతున్నప్పుడు ఇన్ని ప్లాంట్స్ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళడం, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అసలు. అందరు ఎక్కడిదక్కడ ఉరుకుతున్నారు, లైక్ ఇటు వెళ్దామా అటు వెళ్దామా ఎటు వెళ్దామన్నా అసలు వాన పడకుండా ఉండే ప్లేసెస్ అనేదే లేదు. ఇట్స్ ఆల్ లైక్ అండర్ చెట్లే. చెట్ల కిందనే నించోవాలి, తడిస్తే అక్కడే తడవాలి. మా బేబీకి అయితే ఎలాగో ఇష్టం వానలో తడవడం. సో మేము కూడా ఏం పెద్దగా పరిగెత్తడం లాంటివి చేయకుండా వి స్టార్టెడ్ వాకింగ్ ముందుకు వెళ్తూ బర్డ్స్ ఎక్కడున్నాయి అంటూ వాటిని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తూ ఉన్నాము. పార్క్ అలా చూస్తూ ఎంతోమంది పిల్లల్ని తీసుకొని ఇంకా వస్తూ ఉన్నారనమాట. అండ్ అందరూ బర్డ్స్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు కనిపిస్తాయి ఎక్కడున్నాయి. మేము చూస్తూ పార్క్లో చాలా ముందుకు వచ్చేసాం. అది ఎలా అంటే
ఇట్ ఈస్ లైక్ మొత్తం కంప్లీట్ పార్క్ని ఎక్స్ప్లోర్ చేసేసినాం. మాకు పార్క్లో ఉన్న బర్డ్స్ని చూడడానికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే మేము వెనక నుండి వెళ్ళాల్సి వచ్చింది. అలా వెళ్తున్నప్పుడే డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు, పువ్వులు, గ్రీనరీ అంతా బాగా అనిపించింది. అప్పుడు కనిపించే చూడండి ద సర్ప్రైజ్, ద బ్యూటిఫుల్ బర్డ్స్ దేర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి అవి. సో వాటిని చూసాక దాని ఎంట్రీ వైపు వెళ్ళాము. బర్డ్స్కి సపరేట్ ఎంట్రీ సెక్షన్ ఉంది, అది డిఫరెంట్ కాస్ట్. ఫర్ అడల్ట్కి 200 రూపీస్ చార్జ్ చేస్తున్నారు మనకి ఎంట్రీ ఫీజు. సో మేము ఇంకా లోపలికి వెళ్ళాము. ఎన్నో రకాల బర్డ్స్ ఉన్నాయి, అవి ఏంటనేది మీరు కంప్లీట్ వీడియో చూడండి. చాలా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ వీకే మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఐఎమ్ డామ్ ష్యూర్. అంత బాగుందన్నమాట ఈ పార్క్లో ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ ఇదొక చిన్న ఎంట్రీ పెట్టారు, విచ్ ఇస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ కిడ్స్. ఇలా పార్క్ లోపల బర్డ్స్ ఎంట్రీ లోపలికి వచ్చాక మనకు వ్యూ ఇలా ఉంటుంది. అండ్ వీఆర్ సర్చింగ్ ఎక్కడున్నాయి 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 బర్డ్స్ అని. అప్పటికే మనకి చాలా మంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి, లైక్ బర్డ్స్వి ఇట్లా అంటున్నాయి కదా, అట్లా అంటున్నాయి కదా, బర్డ్స్ రకరకాల బర్డ్స్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. విచ్ ఈస్ లైక్ ఎక్కడున్నాయని ఎగ్జైట్మెంట్ ఇంకా పెరిగిపోయింది అందరికీ. చిన్న చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళైతే దేవర్ ఆస్కింగ్ అమ్మ ఇంకెక్కడ, అమ్మ ఇంకెక్కడ అని. అండ్ ఇలా బోర్డ్స్లో వాటి నేమ్స్, ఏమేమి బర్డ్స్ ఉన్నాయి అనేది కనిపించినాయి అనమాట. అవి చదువుకుంటూ వెళ్ళాము. అండ్ హియర్ కమ్స్ ద మోస్ట్ అవైటెడ్, మా బేబీకి చాలా ఇష్టమైన డక్స్. వాడు ఫస్ట్ టైం ఇవి చూడంగానే ఎంత ఎగ్జైట్ అయ్యిండే అంటే హీ వాజ్ లైక్ వెరీ వెరీ హ్యాపీ. నాకు ఆ మూమెంట్లోనే అనిపించింది, అమ్మయ్య వీడిని తీసుకొచ్చి ఒక మంచి డే అనేది వాడికి చూపించేశాను, మంచి డే వాడికి మెమరబుల్గా చేశాను అని అనిపించింది. అండ్ హియర్ కమ్స్ ది బ్యూటిఫుల్ డక్స్. ఇవి 2 టైప్స్ ఉన్నాయి, అంటే ఐ మీన్ 2 కలర్స్లో మనకి డక్స్ అనేవి ఉన్నాయి. కొంచెం చూడండి ఎంత క్యూట్గా వెళ్తున్నాయి వాటిని చూస్తూ. యాక్చువల్గా ఫుడ్ పెట్టకూడదు వాటికి మనము, కానీ కొందరు స్వీట్ కార్న్ అలాంటివి తీసుకొచ్చి చేశారు. అండ్ ఇది ఇంకో టైప్ ఆఫ్ డక్. అండ్ వాటి ఫుడ్ కోసం వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేయడం. మనకి ఇంకో కొంచెం ఆప్షన్ ఉంటుంది ముందుకు వెళ్తూ ఉంటే, లైక్ మనం కూడా ఫీడ్ చేయొచ్చు బర్డ్స్కి. ఈ డక్స్ని చూసి అయితే పిల్లలు అక్కడే ఉన్నారు. అండ్ వాటికి ఫుడ్ పెడతాము అంటే అవి ముందుకు ముందుకు వస్తున్నాయి మన దగ్గరికి. ఈ బర్డ్స్ దగ్గర ఎక్కువసేపు టైం స్పెండ్ చేసినాము. అసలు ఎంత బాగా అనిపించింది అంటే ముందుకు వెళ్తుంటే బ్యూటిఫుల్ వన్ కనిపించింది మాకు. అసలు ఈ బర్డ్స్ని చూస్తుంటే వాటి సౌండ్స్ వింటుంటే లైక్ ఓ మై గాడ్, ఇట్ ఈస్ అన్ ఆసమ్ ఫీలింగ్. ఒక్కొక్క కొత్త ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూడండి ఈ పిట్ట అయితే పపాయ ఉంది, పపాయ తినేస్తుంది. దాని ఫుడ్, వాటికంటూ సపరేట్ ఫుడ్స్ అంటూ ఏం లేవు, జస్ట్ వాళ్ళు చెట్లలోనే న్యాచురల్ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్నో రకరకాల చెట్లు ఉన్నాయి, ఎన్నో రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి. చూడండి నెక్స్ట్ అవి ఉన్నాయి కదా, అవి ఐ థింక్ సమ్ గ్రెయిన్స్ వాటికి పెట్టేవి. అవి మనకి ప్లేట్స్లలో ఇస్తారు, సో దట్ ఆ బర్డ్సే వచ్చి మన దగ్గర వాళ్తాయి. ఇట్స్ నాట్ లైక్ మనం ఎక్కడో తీసుకొని అడిగి పెట్టించుకోవడం కాదు పిట్టలని. అవే వచ్చి మన చేతిలో ఉన్న గిన్నెలో వాళ్తాయి. వాళ్ళు చూస్ చేసుకుంటారు, మనం చూస్ చేసుకోము ఏ పక్షి కావాలి ఈ పక్షి వద్దా అనేది ఏం లేదు అక్కడ. డిఫరెంట్ వెరైటీస్ కానీ మన చేతిలో ఫుడ్ కనిపిస్తుంది, అవే డిసైడ్ అయ్యి మన దగ్గరకు వస్తాయి. అలా చూడండి ఆ గ్రీన్ కలర్ది ఎంత బాగుంది అసలు. ఒక్కొక్క బర్డ్ ఇట్ ఈస్ లైక్ కొత్తగా అనిపిస్తుంది ఇంత దగ్గర నుండి పక్షులు చూడడం. పిల్లలు అయితే ఎంత ఎక్సైట్ అయ్యారంటే ఓ మై గాడ్, వాళ్ళకైతే ది బెస్ట్ డే అసలు ఇది. ఈ గ్రీన్ కలర్ అయితే ఎంతోసేపు ఉంది, ఎంతసేపటికి ఎంతమంది హ్యాండ్స్ మారినా ఇదైతే అసలు వెళ్ళట్లే లేదు. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ మెమరబుల్ డే చెప్పాలంటే పిల్లలకి. అండ్ చూస్తున్న కొద్దీ చూడాలనిపించే అన్ని పక్షులు ఉన్నాయి అక్కడ. అండ్ హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ కపుల్. బర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయి, వాటికి ఫుడ్ వద్దంట. ఇట్స్ లైక్ ఎంత ఫుడ్ ఆఫర్ చేసినా వద్దంటున్నాయి. అండ్ ఈ స్కై బ్లూ కలర్ అయితే చాలా వెరైటీగా అనిపించింది. నేను ఇప్పటివరకు ఎప్పుడు స్కై బ్లూ చూడలేదు. నేను పట్టుకున్నప్పుడు అయితే ఐ ఫెల్ట్ లైక్ షివరింగ్, బట్ అలా మనం వైబ్రేట్ అయితే అవి ఎక్కడ వెళ్ళిపోతాయో అనే ఒక భయంతో ఇంకా బీయింగ్ కాన్ఫిడెంట్ అనమాట. పిల్లలైతే పోటీ పడుతున్నారు, నాకు ఇవ్వు నేను పట్టుకుంటా నాకు కావాలి అని. అండ్ ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది బర్డ్. వాటికి కావాల్సిన ఫుడ్ అవన్నీ భలే చేశారు ఈ పార్క్లో. లైక్ వీ డోంట్ నీడ్ టు పుట్ దట్ ఫుడ్ సపరేట్లీ. వాటికి ఆ చెట్లలోనే ఆహారం ఉంది, ఆ చెట్లలోనే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వచ్చి పోతూ మనం కూడా వాళ్ళకు ఒక ఫ్రెండ్స్లా అయిపోతాం, అంత బాగున్నాయి అన్నమాట. అండ్ ద మోస్ట్ అవైటెడ్ ఈ పార్క్లో అయితే ఈ బ్యూటిఫుల్ బర్డ్స్. ఇవి ఎంత
ఉన్నాయంటే అసలు వావ్ మై గాడ్! చూడంగానే షాక్ అయిపోయాము. అండ్ వాటి సౌండ్స్ మీకు వినిపిస్తాను ఈ వీడియోలో చూడండి. ఆ సౌండ్ కూడా దానంత పెద్దగుంది చెప్పాలంటే పార్క్‌లో ద బెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ బర్డ్స్ అవి. అండ్ హియర్ కమ్స్ ద లిటిల్ ప్యారెట్ గ్రీన్ కలర్‌లో ఉన్న బర్డ్స్. ఇవి 3 వచ్చాయి. ఎంతసేపటికి ఫుడ్ తింటూనే ఉన్నాయి. ఈ బర్డ్స్‌ని చూస్తుంటే అసలు ఎంత రిలాక్స్డ్‌గా ఉంది అంటే మనం ఏదో డిఫరెంట్ వరల్డ్‌కి వెళ్ళినట్లు అనిపిస్తది అక్కడైతే. పిల్లలైతే ఓ మై గాడ్! వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే మీరు పక్కా నెక్స్ట్ వీక్ అలా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. డామ్ ష్యూర్ దట్ దే విల్ బి ఎంజాయింగ్ దిస్ ప్లేస్ అండ్ దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ దట్ యూ హ్యావ్ చూస్డ్ దెమ్ టు టేక్ దిస్ ప్లేస్. అసలు కిడ్స్ అయితే కొంచెం కూడా భయపడట్లేదు. పెద్దవాళ్ళు ఏమైనా షివర్ అయి బ్యాక్ అవుతున్నారే తప్ప పిల్లలైతే ఫుల్ ఎక్సైటెడ్గా పట్టుకొని ఉంటారంట. అండ్ దే వాంటెడ్ టు చేంజ్ డిఫరెంట్ కలర్స్. ఈ బర్డ్ పట్టుకున్నామా నెక్స్ట్ ఇంకో బర్డ్ పట్టుకుందాం. చూడండి ఇక్కడ ఇంకో నెక్స్ట్ బర్డ్ ఉంది కదా, దానికి కొంచెం ఇట్లా పికాక్ ఉన్నట్టు పైన ఉంది హెడ్ పైన. ఆ వైట్ కలర్ బర్డ్ని చూసి ఆ పాప అయితే లైక్ ఏదో కామన్ నేనే పెంచేసుకుంటున్న పక్షిని అన్నట్లు తీసుకెళ్ళిపోతూనే ఉంది. మేమందరం వెనకాల నుండి చూసి షాక్ అయ్యాం, ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అందరు వెళ్ళి ఆ బర్డ్ వైపు అట్రాక్ట్ అయ్యి పట్టుకుందామని వెళ్ళారు. సో సమ్హౌ నేను అది తీసుకోలేదు, ఇంకా అలసిపోయాం పార్క్లో చూసి చూసి. అండ్ హియర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అని చెప్పినా కదా, ద బిగ్గెస్ట్ బర్డ్. నాకైతే కొంచెం భయం వేసింది చెప్పాలంటే వాటి దగ్గరికి వెళ్ళాలంటే. అవి ఒక 3 to 5 ఉన్నాయి అక్కడ. అండ్ వాటికి ఫుడ్ ఆఫర్ చేయాలన్నా వాటిని పట్టుకోవాలన్నా కొంచెం భయంగానే ఉంది. వీడియోలో చూపించినంత చిన్నగా అంత ఫ్రెండ్లీగా ఏం లేవు అవి. అక్కడికి వెళ్తే మాత్రం చాలా భయంగానే ఉండే. బట్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. కొత్త కొత్తవి చూడాలనుకునే వాళ్ళైతే ఈ పార్క్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎన్నో రకాల బర్డ్స్ ఉన్నాయి, ఎంతో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. పిల్లల పిల్లలకైతే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది ఈ పార్క్ వెళ్ళాక. ఇంకా పార్క్లో బర్డ్స్ అని చూసేసాము, వెళ్ళిపోదాం అన్న టైంకి మేము ఎగ్జిట్ వేలో చూసిన ద బెస్ట్ సీనిక్ వ్యూ, అది కూడా ఈవినింగ్ టైంలో. ఇది పీక్ మూమెంట్ చెప్పాలంటే. ఇలా ఒక బ్రిడ్జ్ చేశారు, దాని నుండి మనం హిమైట్ సాగర్ వ్యూ విత్ బ్యూటిఫుల్ గార్డెన్ చెట్లు అన్నీ చూస్తాం. అదొకటి మిస్ అవ్వద్దు ఎగ్జిట్ టైంలో. అండ్ మేము అలా ఆ వాటర్ సీనరీ అంతా చూసుకొని బయటికి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఫాలో అవ్వండి మా ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.